ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనంలో మోషే ఇత్రో అయిన తన మామ మందను అరణ్యంలో మేపుతున్నాడు. ఈ అరణ్యంలో ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యంలో ఉండడానికి ముందు మోషే 40 సంవత్సరాల అరణ్యంలో జీవించాడు. దీనివల్ల మోషేకు దేవుడు ఏం నేర్పాలని అనుకుంటున్నాడు అంటే, గొర్రెలను గురించి లేదా ఒక మందగా అంటే ఏంటో అనేది ఆయనకు నేర్పించాలనుకున్నాడు. రెండవది, పరదేశి లేదా యాత్రికుడు ఎలా ఉంటాడో అనే ఒక అవగాహన కల్పించాలనుకుంటున్నాడు. మూడవది, అసలు ఇశ్రాయేలులో 40 ఏళ్ళు అరణ్యంలో అలవాటు పడాలంటే మోషే ముందుగానే అరణ్యంలో 40 సంవత్సరాలు అరణ్యం అంటే తన వాతావరణం అలవాటు పడి ఎండ వాన గాలి అలవాటు చేసుకున్నాడు. రెండోది, అరణ్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, శ్రమలు ఏం నేర్పిస్తుందంటే దీనత్వాన్ని నేర్పుతుంది అనే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి హెబ్రీ పత్రిక 4:14 ఏముందంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలె శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ప్రభువు మాటలు దీవించునుగాక.